నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక అమరావతిని ఆపడం ఎవరి తరము కాదంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న చెప్పారు. ఎందుకంటే ఖచ్చితంగా అమరావతిని ఇటు చట్టసభల్లో కూడా, అంటే పార్లమెంట్లో, తర్వాత రాజ్యసభ, లోక్సభలో వీటిలో దీనికి సంబంధించినటువంటి గెజిట్ కూడా, సో చట్ట భద్రత కూడా కల్పించినటువంటి నేపథ్యంలో అసలు ఎవరు కూడా టచ్ చేయలేరు. ఎందుకంటే శరవేగంగా అక్కడ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులకు కావచ్చు, ఇన్వెస్టర్స్కి అందరికీ భరోసా ఇచ్చే విధంగా ఈ విధంగా సో చట్ట భద్రత కూడా అక్కడ కల్పించినటువంటి అంశం. సో కానీ పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ గొడ్డలి పార్టీ రోజుకో మాట కూడా మాట్లాడుతుందంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అవ్వడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా అమరావతికి జై కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడారు. ఇక అధికారం పోయాక ఇప్పుడు మావిగన్ అంటూ వైసీపీ కొత్త రాగం కూడా అందుకుంది. సో నిజంగా ఆ పార్టీకి సంబంధించిన నేతలే, ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఏంటిది అన్న పూటకో మాట, రోజుకో మాట మాట్లాడుతున్నారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్తా ఉంటారు. కానీ సో ఆ మాట తప్పడము, మడమ తిప్పడము ఆనవాయితీగా పెట్టుకున్నట్టే కనిపిస్తూ ఉంది. సో అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారనే చర్చ కూడా ఇంకొక వైపు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది, సో ఎట్లా ఉండబోతోంది. తాజాగా అమరావతి కాదు విజయవాడ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అమరావతి కాదు విజయవాడే రాజధాని, ఏం మాట్లాడతారో తెలియదు. ఇక జగన్ పూటకో మాట మాట్లాడడంపై వైసీపీ కార్యకర్తల్లో ఒక అయోమయం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. సో అసలు రాజధానిపై తమ అధినేత స్టాండ్ తెలియక సతమతం అవుతున్నారు. ఏం మాట్లాడాలో తెలియదు, ఎక్కడ ఏమన్నాలో తెలియదు. మనం చూస్తూ ఉన్నాం, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, లేదంటే అంబటిగా ఎవరైనా కానీ సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తుల వరకు సో ఏం మాట్లాడాలి, అన్న స్టాండ్ ఏంటి అనే విషయంలో చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి. వచ్చే ఎన్నికలు అమరావతి వర్సెస్ మావిగన్ అంటూ కూడా ఇటీవలే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. అది కూడా సో ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అన్న అనేదే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన. ఇక రాష్ట్రానికి సోకాల్డ్ రాజధాని అమరావతి కాదు, విజయవాడే అసలు రాజధాని అంటూ ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఏంటి ఆయన ఆలోచన ధోరణి ఏంటి? ఈ విధంగా రాష్ట్రం పైన ఎందుకు ఇంత కక్షగట్టారు? రాష్ట్ర రాజధాని కూడా లేకుండా చేసి ఇప్పుడు శరవేగంగా పనులు జరుగుతూ ఉంటే, ఒక రాజధాని నిర్మించుకుంటూ ఉంటే, రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఉద్యోగులు, నిరుద్యోగులు కూడా హ్యాపీగా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? రాష్ట్ర ప్రజలన్నా, రాష్ట్రమన్నా ఎందుకంత అక్కస్సు, ఎందుకంత కోపం అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. 11 సీట్లు ఇచ్చినందుక మరి కోపం, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనందుక జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ద్వేషం రాష్ట్రం పైన అంటూ కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి